నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు బంగారు పళ్ళెం నిజమైన దానం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద దేవాలయం ఉండేది. ఆ ఆలయ ప్రాంగణంలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుండి ఒక మెరిసే బంగారు పళ్ళెం గర్భగుడి ముందు పడింది. దానిపై ఇలా రాసి ఉంది: ఈ లోకంలో ఎవరైతే అందరికంటే ఎక్కువగా ఇతరులను ప్రేమిస్తూ స్వార్థం లేని దానం చేస్తారో వారికే ఈ బంగారు పళ్ళెం సొంతమవుతుంది అని. ఆలయ ప్రధాన పూజారి ఈ విషయాన్ని ఊరంతా చాటించారు. ఇక ఆ రోజు నుండి దేశ విదేశాల నుండి గొప్ప గొప్ప ధనవంతులు, రాజులు, పండితులు రావడం మొదలుపెట్టారు. ఒక ధనవంతమైన వర్తకుడు వచ్చి, నేను పేదలకు వేల సంఖ్యలో వస్త్రాలు పంచాను కాబట్టి ఇది నాకే దక్కాలి అంటూ పళ్ళాన్ని చేతిలోకి తీసుకున్నాడు. కానీ విచిత్రంగా అది కాస్త ఇనుప పళ్ళెంగా మారిపోయింది. భయంతో అతడు దాన్ని కింద పెట్టేయగానే అది మళ్ళీ బంగారంగా మారింది. మరొక రాజు వచ్చి, నేను ఎన్నో అన్నదాన సత్రాలు కట్టించాను అని గర్వంగా దాన్ని పట్టుకున్నాడు. వెంటనే అది మట్టి పళ్ళెంగా మారిపోయింది. అలా ఎందరో వచ్చారు. తాము చేసిన గొప్పలను చెప్పుకుంటూ పళ్ళాన్ని తాకారు. కానీ ఎవరికీ దక్కలేదు. ఎందుకంటే వారి దానాల వెనుక కీర్తి, ప్రతిష్టలు, గర్వం దాగి ఉన్నాయి. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు ఒక పేద రైతు ఆ గుడికి వచ్చాడు. అతడు చాలా సామాన్యుడు. దేవుణ్ణి దర్శించుకొని బయటకు వస్తుండగా గుడి మెట్ల పక్కన ఒక ముసలివాడు ఆకలితో, అనారోగ్యంతో మూలగడం చూశాడు. ఆ ముసలివాడిని చూసి రైతు మనసు ద్రవించింది. రైతు తన సంచిలో ఉన్న రొట్టె ముక్కలను తీసి ఆ ముసలివాడికి ఎంతో ప్రేమగా తినిపించాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి నీళ్లను తాపించాడు. ఆ వృద్ధుడి కళ్ళలో కనిపించిన తృప్తిని చూసి మనస్ఫూర్తిగా సంతోషించాడు. ఆ సమయంలో అక్కడ బంగారు పళ్ళెం ఉందనే విషయం అతనికి గుర్తులేదు. ఎలాంటి ప్రతిఫలమూ ఆశించలేదు. అలా అతడు నడుచుకుంటూ వెళ్తుండగా పూజారి ఆ రైతుని పిలిచి, నాయనా, ఒక్కసారి పళ్ళాన్ని పట్టుకోవా అన్నాడు. రైతు సంకోచిస్తూనే భక్తితో ఆ బంగారు పళ్ళాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అంతే, ఆ పళ్ళెం మునుపటి కంటే 1000 రెట్లు ఎక్కువగా కాంతితో మెరిసిపోయింది. ఆ కాంతి గుడి అంతా వ్యాపించింది. అక్కడ ఉన్న వారందరికీ అర్థమైంది, దానం అంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదు, ఎదుటివారి బాధను చూసి కరిగిపోయే హృదయం, ఎలాంటి స్వార్థం, గర్వం లేని ప్రేమనే నిజమైన దానం అని. ఈ కథలో నీతి మనం ఏం తెలుసుకోవాలి? ప్రతిఫలాన్ని ఆశించకుండా, గర్వం లేకుండా చేసే సాయమే నిజమైన దానం. దేవుడు బాహ్యమైన గొప్పలను కాదు, అంతరంగంలోని పవిత్రమైన ప్రేమను ఒక్కటే చూస్తాడు. సర్వే జన సుఖినో భవంతు.